వాలి దేవతార్చన చందమామ కథ. ఓ అడవిలో పెద్ద సరస్సు ఒకటి ఉంది. కోతుల రాజ్యానికి రాజైన వాలి ఒకనాడు సరస్సు పక్క నుంచి వెళ్తున్నాడు. అతను అక్కడికి చేరుకునేసరికి సరిగ్గా సాయంత్రమే భక్తులంతా దేవుడికి పూజ చేసే వేళ అయింది. వాలి గొప్ప శివభక్తుడు. అతడు ఎక్కడికి వెళ్ళినా సరే తనతో కూడా దేవతార్చన పెట్టిలో శివలింగాన్ని పెట్టుకుని మరీ వెళ్ళేవాడు. అతను ఆ సరస్సు దగ్గర ఆగి అందులో స్నానం చేసి వచ్చి గట్టు మీద ఓ శుభ్రమైన చోట ఆకు అలము తుడిచేసి దేవతార్చన పెట్టిలో ఉన్న శివలింగాన్ని పైకి తీసి అక్కడ పెట్టి మామూలు ప్రకారం పూజ చేయటం మొదలుపెట్టాడు. అతను పూజ చేస్తూ ఉంటే ఆ అడవిలో వేటాడుతూ తిరుగుతున్న చెంచువాళ్లు విల్లులు బాణాలు పుచ్చుకుని ఆ పూజ చూస్తూ నిలబడ్డారు. వాళ్ళు చంపి తెచ్చిన మృగాల్ని ఓ చోట కుప్పగా పడేసి వాళ్ళు కూడా భక్తితో శివలింగానికి నమస్కారాలు పెట్టారు. వాళ్ళు పూజ చేస్తున్న లింగాన్ని చూచిన కొద్దీ వాళ్లకు భక్తి ఎక్కువైపోయి, అయ్యో మనకి కూడా ఇలాంటి దేవుడు ఉంటే రోజు ఎంచక్క భక్తితో పూజ చేసుకుందాం కదా అనిపించింది. వాలి పూజ ముగించుకుని దేవతార్చన పెట్టిన దులిపి లింగాన్ని తీసి అందులో పెట్టుకుందామనుకుని తాను పెట్టిన పువ్వులు పత్రి లింగం మీద నుంచి పక్కకు ఉత్తిగిస్తున్నాడు. చెంచులు ఇంక పోదామని వెనక్కి తిరిగి చూచుకునేటప్పటికీ ఒక చిత్రం జరిగింది. వాళ్లు చంపి తెచ్చి అక్కడ పడేసిన మృగాలొక్కొక్కటే బ్రతికి కదలటం మొదలుపెట్టాయి. వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయేటప్పటికీ కదలడంతో ప్రారంభించిన మృగాలన్నీ ఒక్క మాటుగా లేచి భయంకరంగా అరుస్తూ పారిపోనారంభించాయి. వెర్రిమొహాలేసుకుని చూస్తూ నిలబడితే ఆ మృగాలు తప్పించుకు పారిపోతాయని తోచి చెంచులంతా తమ విల్లులు ఎక్కుపెట్టి అమ్ముల పొదల్లోకి చేతులు పోనిచ్చి బాణాలు లాగారు. తీరా చూస్తే ఆ బాణాలన్నీ తాము తెచ్చుకున్న ఇనుప బాణాలు కాక బంగారపు బాణాలుగా మారిపోయినాయి. వాళ్లంతా ఆ పారిపోతున్న మృగాల మాటే మర్చిపోయి దగదగా మెరిసే ఆ బాణాలు చూసుకుంటూ నిలబడిపోయారు. వాలి జరిగిందంతా చూసి, ఇదంతా నా శివలింగం యొక్క మహత్యం అన్నాడు. చెంచుల ఆ మాట విని వాళ్ళ కాళ్ళ మీద పడి, మహిమ కలిగి లింగాన్ని మాకిచ్చేయండి, మేము పూజ చేసుకుంటాం అని ప్రార్థించారు. వాలి పకపకా నవ్వి, మీ మొహం, మీకు పూజ ఏమిటి, పొండి అన్నాడు. ఏమండి అలా తోసిపారేస్తున్నారు, మేము మీకు మళ్ళీ భక్తులమే అన్నారు చెంచులు. ఏడ్చినట్లే ఉంది మీ మాట. భక్తిలో నాకు మీకు సాట? దోమకి ఏనుకకి ఎంత వారుందో మీ భక్తికి నా భక్తికి అంత వారు ఉంది. ఇంతకీ మీకు లింగం కావలసి వస్తే ఎక్కడైనా తెచ్చుకోండి, కానీ నా దేవుణ్ణి నేనివ్వను అని చెప్పేశాడు వాలి. మరొకడు అయితే చెంచులు బలవంతంగా లింగాన్ని లాగివేసి ఉందిరు, కానీ వాలి చాలా బలమైనవాడు కనుక భయం వల్ల వాళ్ళు మారు చెప్పక తమ దారిని పోక తప్పింది కాదు. శివుని మీద ఉండే భక్తి కొద్దీ వాళ్ళు ఆ లింగాన్ని విడిచిపెట్టలేక దానిపైనే చూస్తూ పోయారు. వాలి లింగాన్ని తీసి పెట్టెలో పెట్టుకుందామనుకుంటే అదేం చిత్రమో కానీ ఆ చోటు నుంచి అది ఊడి వచ్చింది కాదు. ఇదేమిటి, ఇంతలోనే ఎలా పాతుకుపోయింది లింగం అనుకుంటూ వాలి దాన్ని గట్టిగా పట్టుకుని తీయబోయాడు. లాభం లేకపోయింది. ఒంటి చేతికి సాధ్యం కాకపోవడం చేత రెండో చెయ్యి కూడా జోడించి కదిలిచాడు. లింగం కదలలేదు. తన తోకతో లింగాన్ని చుట్టి ఊపిరి బిగబట్టి బలవంతా చేర్చి లింగాన్ని పెకలించిపోయాడు. కానీ కొంచెం కూడా కదలలేదు ఆ లింగం. వాలికి చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద పెద్ద పర్వతాలని ఇట్టే పెకలించి వేయగల బలం అతనిది. అలాంటప్పుడు ఈ చిన్న లింగాన్ని కదల్చలేకపోవటం ఏమిటి? నా మీద దేవుడికి ఏదో కోపం వచ్చింది, అందుకే ఇలా తన మహిమ చూపిస్తున్నాడు అనిపించి కళ్ళ వెంట నీరు కారుస్తూ లింగానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను చేసిన అపరాధం ఏమిటి? నువ్వు ఊడి రాకుండా ఇక్కడే స్థాపితమైతే ఎలాగా? మనం ఇంటికి పోవద్దా? అక్కడ కోతులన్నీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, రా వెళ్ళిపోదాం అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు శివుడు వాలికి ప్రత్యక్షమై, వాలి, నాకిక్కడ ఉండిపోవాలని ఉంది. ఇక్కడ భక్తులు స్నానం చేసి నన్ను సేవించడానికి వీలుగా ఇక్కడే సరస్సు కూడా ఉంది కనుక ఇంక కదలను అన్నాడు. అప్పుడు వాళ్ళకి తెలిసొచ్చింది, నేను ఈ చెంచుల కన్నా గొప్ప భక్తుని అనుకున్నా. దేవుడు నా ఒక్కడి సత్తు అనే అహంభావంతో ఈ లింగం మీకివ్వను పొండి అన్నాను. నాకు భక్తులంతా సమానమే, భక్తులందరికీ నేను దేవుణ్ణే అని నాకు చెప్పటం కోసమే శివుడిలా చేసి ఉంటాడు అని తెలుసుకున్నాడు. స్వామి, నేను ఆ భక్తుల్ని చులకన చేసి మాట్లాడినందుకు నన్ను క్షమించు. నిన్ను విడిచి నేనొక్క క్షణం కూడా ఉండలేను కనుక ఇంకా ఆలస్యం చేయక నన్ను అనుగ్రహించి నాతో రావాల్సిందే అని బ్రతిమాలుకున్నాడు. కానీ అంతకుముందే శివుడు అంతర్ధానమైపోయాడు. పాపం వాళ్ళకేమీ తోచింది కాదు. ఆ లింగం తనతో రాదు, దాన్ని విడిచి తాను పోలేడు. అప్పుడు అతనికి ఒక చిత్రమైన ఉపాయం తోచింది. శివుడిక్కడ ఉండిపోతాననటానికి సరస్సు కొంత కారణం కదా. దీన్ని పూర్తి చేస్తే శివుడికి ఈ ప్రదేశం మీద ఉండే మోజుపోయి
అప్పుడు నేను కోరుకున్నట్లు నాతో రాకపోతాడా అనుకున్నాడు. ఇలా అతను ఆలోచించి సరస్సు పూడ్చడానికి ఆ చుట్టుపక్కల ఏదైనా పెద్ద కొండ ఉందేమో అని అటూ ఇటూ చూశాడు. ఎక్కడా కనమడలేదు. అప్పుడు కొన్ని వందల యోజనాలు యోగిరి వెళ్ళి ఒక పెద్ద కొండను పెకిలించి తెచ్చి ఆ సరస్సులో పడేశాడు. అయితేం, వాలి అనుకున్నదొకటి, చివరికి జరిగిందొకటిని. ఆ కొండ కిందకు పడిపోవడంతో ఆ సరస్సు పూడిపోవడానికి బదులు అందులో ఉన్న నీరంతా పొంగి ఓ నదిగా ప్రవహించింది. నది చూడగానే వాలికి ఉడుకుబోత్తనమో దుఃఖమో వచ్చి ఆవేశంతో, స్వామి, నువ్వు రాకపోతే నేనిక్కడే బుర్ర బద్దలు కొట్టుకుని చచ్చిపోతాను అన్నాడు. శివునికి జాలి వేసి మళ్లీ ప్రత్యక్షమై, వెర్రివాడా, కొండ తెచ్చి చెరువులో పడేస్తే నేను నీ వెంట వస్తాననుకున్నావు. కానీ చెరువులో నీరు నదిగా మారి భక్తుల స్నానాలకు వీలుగా దివ్యమైన ప్రవాహమైంది. ఈ విధంగా ఈ కొండ తెచ్చి ఇక్కడ పడవేసి తలంపుగా నాకు ఉపకారమే చేశావు. అదీ కాక నీవు చేసిన ఈ పని మరొక విధంగా కూడా నాకు ఉపకారమైంది. ఏమంటే, నాకు కొండలంటే మహా ఇష్టం. అందుకే కైలాసం మీద నేనుండడం. ఇక్కడ ఏదైనా ఓ కొండ ఉంటే బాగుండునని నేను ఆలోచిస్తూ ఉంటే నీవు దాన్ని తెచ్చి పడేసి ఆ లోపం పూర్తి చేశావు. అయితే నీతో కూడా నన్ను రమ్మనే కదా నువ్వు ఆరాటపడేది. నేను లింగాన్నై నీ దేవతార్చన పెట్టిలో ఉండడం కన్నా ఏకంగా నీ హృదయంలోనే ప్రవేశించి నీతో వస్తాను. భక్తుల కోసం ఈ లింగాన్ని ఇక్కడనే ఉండిపోనియి అని చెప్పి స్వామి వాలి హృదయంలో ప్రవేశించాడు. వాలి కళ్ళు మూసుకుని ధ్యానించేటప్పటికీ అతనికి తనలోని శివుడు ఒక జ్యోతిక మల్లె ప్రకాశిస్తూ కనబడ్డాడు. వాలి ధన్యుణ్ణి అయ్యానని సంతోషిస్తూ మనసులో ఉన్న శివుణ్ణి ధ్యానించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు చెంచులు వచ్చి అక్కడ ఉండిపోయిన లింగాన్ని, కొత్తగా వచ్చిన కొండని, కొండ పడటం వల్ల ప్రవహించిన నదిని చూసి పొంగిపోయారు. నాటి నుంచి రోజూ 2 పూటలా స్వామిని భక్తితో పూజ చేసుకుంటూ వారు ధన్యులయ్యారు. భక్తుల కోరికలు నెరవేర్చే ఆ పరమశివుడు ఈ విధముగా అటు వాలిని ఇటు చెంచుల్ని కూడా సంతృప్తిపరిచాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.